ఊడిగం చేస్తా ఉన్నారు. ఈనాడు కానీ, రామోజీరావు కానీ, లేకపోతే రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే నాయుడు గారు కానీ, వీళ్ళంతా ఊడిగం చేస్తారే ఉన్నారు. గుణపాలతో లేపుతా ఉన్నారు, ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని. కొత్తగా ఇంకోటి తయారయ్యారు బి టీము. ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. చివరికి పాపం ఆమెకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా, బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. ఎస్సీల కోసం మాట్లాడే ముందు తల్లి పురంధేశ్వరమ్మా, ఒక్కసారి వెనక్కి వెళ్ళమ్మా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కారంచేడులో, నువ్వు ఏమైపోయావమ్మా? నువ్వు ఒక పార్టీ, మీ ఆయన గారు ఒక పార్టీ, మీ అబ్బాయి గారు ఒక పార్టీ. రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా కోసం, మా ఎస్సీల కోసం మాట్లాడుతున్నారంటే ముందు మీ నాన్న మహానుభావుడు, ఆయన పార్టీని పెడితే అప్పళంగా లాగేసుకుంటే మీ నోర్లు మోగపోయినాయి. పార్టీని లాక్కున్నారు, జెండాను లాక్కున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ని లాక్కున్నారు, దాని ఆస్తులు లాక్కుంటే మీ నోళ్ళు మోగబోయినాయే. నువ్వు వచ్చి మాకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని, మా పార్టీ ఎజెండాను మాట్లాడుతూ ఉన్నావు. ఆయనేమో పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటే, మీ మరిది గారు వచ్చి ఎవరి కోసం పార్టీని పెట్టాడో వాళ్ళతో లాలూచి, వాళ్ళతో చట్టపట్టాలు, ఎవరు వాళ్ళు వ్యతిరేకంగా ఉండరో ఆ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉందో ఆ దానికి మీరు ఈ రాష్ట్రంలో ఎడ్డింగ్ చేస్తా ఉన్నారు. ఒక ప్రక్క కాంగ్రెస్కి, ఒక ప్రక్క బీజేపీకి, అందరితో చట్టపట్టాలు. నీరొచ్చి మాట్లాడటం మా కోసం. మీ మరిది గారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా? చెప్పగలుగుతావమ్మా పురంధరేశ్వరి తల్లి? ఒకసారి ఆలోచించు. కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, బీజేపీతో పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాడు, జనసేనతో పెట్టుకున్నాడు, టీఆర్ఎస్తో పెట్టుకున్నాడు. దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడైతే మా నాయకుడిలాగా ప్రజల కోసం మేము పనిచేస్తాం, మా వల్ల లబ్ధి జరిగితే మాకు ఓటేయండి, ఆశీర్వదించండి అని చెప్పే నాయకుడు మా నాయకుడు. మీరేమో మా గురించి మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు వంచినట్టు కాదా? ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నువ్వే ఎప్పుడు ఏ పార్టీలో ఎన్ని పార్టీలు మారావు? సమాధానం చెప్పగలుగుతావమ్మా? ఇలాంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? మీ మాటకు విలువ ఉంటుందా? ఇందాకే చెప్పా, మీరేమో బీజేపీ, మీ ఆయన గారు ఏ పార్టీయో, త్వరలోనే నీ కొడుకు గారు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయాలని. ఈ రాజకీయాలు అవసరమా మీకు అని అడుగుతా ఉన్నా. గొప్ప కుటుంబం నుంచి వచ్చారు మీరు. ఇలాంటి రాజకీయాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పగలుగుతావా పురంధేశ్వరి తల్లి? చెప్పలేవు, చెప్పలేరు కూడా మీరు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు